మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాసు ఆహ్, మనము ఆకర్షణ సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం. ఆకర్షణ సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నప్పుడు అది ఎందుకు ఎందుకు పనిచేస్తది? ఎందుకు పనిచేయదు? అనేది కూడా మాట్లాడుకున్నాం. దాని తర్వాత రకరకాల జనాలు మనకి హెల్ప్ చేయడానికి, సహాయం చేయడానికి వస్తారు. అలానే కొంతమంది మనకి నేర్పించడానికొస్తారు. అంటే ఏంటి? కొంతమంది మనకి ప్రొటెక్ట్ చేయడానికొస్తారు. అంటే మనల్ని కాపాడడానికొస్తారు. అలానే కొంతమంది మనకి ఆహ్, నేర్పించడానికొస్తారు. అంటే ఏంటి? మనం ఉన్నత స్థితికి వెళ్ళడానికి నేర్పిస్తారు. కానీ మనం ఎప్పుడైతే ధర్మ మార్గంలో ఉంటామో, మనం మేనిఫెస్ట్ చేసినప్పుడు అంటే ఆకర్షణ సిద్ధాంతాన్ని యూజ్ చేసినప్పుడు తెలియకుండానే మనుషుల్ని గూడా ఆకర్షించుకుంటాం. అయితే గానీ అది ఎప్పుడు పనిచేస్తది మళ్ళీ? అన్ని అన్ని విధాలుగా మనం మాట్లాడుకున్నట్టు ధర్మ మార్గంలో ఉన్నప్పుడు, అలానే మనము హ్మ్, ఎవరికీ చెడు చెయ్యకూడదు అని భావన కలిగినప్పుడు, అప్పుడు మాత్రమే అది పనిచేస్తది. అయితే మన జీవితంలో ఎలాంటి మనుషులొస్తారో ఈరోజు కథలో తెలుసుకుందాం. అయితే ఒక ఊర్లో ఒక శెట్టి గారు ఉండేవారనమాట. ఆయనకి అస్సలు చాలా లౌక్యం తెలిసిన వ్యక్తి. అంటే ఏంటి? లౌక్యం తెలిసింది అంటే లౌక్యంలో 2 రకాలుంటాయి. ఒకటేమో మంచితనంతో లౌక్యం ఉంటది. ఇంకోటేమో ఎప్పుడూ అబద్దాలాడుతూ లౌక్యం ఉంటది. అంటే ఏంటి? ఆ టైంకి అబద్ధం ఆడేద్దాం అంతే. ఆ పని అవుతుందా? అవ్వదా? నాకు సంబంధం లేదు. నేను నా ప్రొటెక్షన్ కోసం నేను అబద్ధం ఆడేస్తున్నా అంతే. అంటే నేను ఆ పని నుంచి తప్పించుకోవడానికి నేను అబద్ధం ఆడుతున్నా. ఆ ఊరికి ఒక జమీందారుంటారు. ఆ జమీందారికి కూతురు ఒక కూతురుంది. ఆ జమీందారు ఎంత పెద్ద జమీందారంటే ఒక 10 ఊర్లకి కావాల్సినంత ధనం ఆయన దగ్గరుంది. అంత ధనం చాలా ఉంది. ఈ శెట్టి గారు కూడా డబ్బున్నవారే గానీ అంత కాదు. మరి ఇంత ఉన్న ఆ జమీందారికి ఒక కూతురుంది. ఆ కూతురు అనుకోకుండా వయసు పెరిగే కొద్దీ ఒక 15, 16 ఏళ్ళొచ్చేటప్పటికి అంటే పెళ్లి వయసొచ్చేటప్పటికి ఏదో తెలియని అనారోగ్యం వచ్చేసింది. అనారోగ్యం వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడు బెడ్ మీదే పడుకొనుండేది. లేవట్లేదసలు. మొత్తం ఓపిక నశించిపోయింది. బెడ్ మీద పడుకొనుంటే ఎప్పుడు ఇంకా ఎలా అయిపోతది శరీరం అంతా ఒక ముద్దలాగా అయిపోయిందనమాట. అయిపోయేటప్పటికి ఇంకా అతనికి బెంగ పట్టేసుకుంది జమీందారు. ఇంత ఆస్తుంది. 10 ఊర్లని కొనగలిగే అంత ఆస్తి. ఆల్‌మోస్ట్ ఒక రాజు దగ్గర ఒక చిన్న రాజు దగ్గర సామంతపు రాజులంటారు. చిన్న రాజులుంటారు. అంత ఆస్తుంది. కానీ ఏం లాభం? కూతురు బెడ్ మీదుంది. ఇటుపక్క శెట్టి గారికేమో ముగ్గురు అబ్బాయిలు. ఆ కాలంలో అబ్బాయిలంటే చాలా గ్రేటు. అబ్బాయిలున్నామంటే బాగా డబ్బులు కట్నం వస్తది. అది అదృష్టం ఉంటేనే అబ్బాయిలు పుట్టారు అని అనుకునే రోజులవి. అప్పుడు ఆ శెట్టి గారికేమో ముగ్గురు అబ్బాయిలు. ఈ ఈ జమీందారికేమో ఒక కూతురు. ఒకటే కూతురు. ఆ కూతురికి మాత్రం బాగా ఒంట్లో బాగలేదు. అయితే ఇప్పుడేమైంది, ఈయన మరి ప్రచారం జేశారు. ఆయనున్న డబ్బు చాలా ఉంది గాబట్టి ప్రచారం జేశారు. ఎవరైతే నా కూతురిని బాగు చేస్తారో, అంటే మంచిగా నార్మల్‌గా తీసుకొస్తారో వాళ్ళకి కూతురునిచ్చి పెళ్లి జేస్తాను. అర్ధ ఆస్తి ఇచ్చేస్తాను. సగం ఆస్తి ఇచ్చేస్తాను వాళ్ళకి అన్నట్టు ఏదో ప్రచారం జేస్తారు. ఆ టైంలో ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ ఎలాగైనా తొలగిపోవాలనుకుంటాం. ఎక్కువ ఆలోచించం. ఇష్టం వచ్చినట్టు రాసేస్తాం. అన్ని చెప్పేస్తాం. అలానే చెప్పేసాడని. ఇది జేస్తా, అది జేస్తా అని. మనం ఎలాగైతే మొక్కుకుంటామో ఇది ఇది మొక్కుకుంటా, అది మొక్కుకుంటా. మొక్కు తీర్చే టైంకి అప్పుడు తెలుస్తది. అబ్బా! ఎందుకు మొక్కుకున్నామా అనిపిస్తది. అట్లా ఈయన ఈయన గూడా చెప్పేసాడు. చెప్పేసిన తర్వాత ఆహ్, ర్ కొంతమంది వైద్యులొచ్చారు. వైద్యులొచ్చి చూసి అంటారు, దానిమ్మ పళ్ళు, దానిమ్మ పళ్ళుంటాయి గదా! వెరైటీ దానిమ్మ పళ్ళు అంటే మామూలు దానిమ్మ పళ్ళు గాదు. ఈ దానిమ్మ పళ్ళు ఒక రకమైన అంటే మాంత్రికంగా వచ్చిన దానిమ్మ పళ్ళు. అంటే దాంట్లో కొంచెం మ్యాజిక్ ఎనర్జీ ఉంది. అలాంటి దానిమ్మ పళ్ళు పెడితేనే బ్లడ్ బాగా వస్తుంది శరీరంలోకి. బ్లడొచ్చినప్పుడు రక్తం అంతా శుద్ధి చేసినప్పుడు ఆ అమ్మాయి బాగా అవుతుందని చెప్పారు. ఈయన ఏం చేశాడు, ఎవరైతే చేస్తారో దానిమ్మ పళ్ళు అనంగానే ఈ శెట్టి గారికి ఆశొచ్చింది. ఆ శెట్టి గారికి ఒకటే లౌక్యం ఒకటే తెలుసు అతనికి. ఏంటి? నా పని అయిపోవాలి. ఇప్పుడు ముగ్గురు కొడుకులున్నారు. ముగ్గురు కొడుకుల్లో చిన్నతను చాలా నెమ్మదస్తుడు. నిజాలు మాట్లాడే అతను. మిగతా ఇద్దరేమో అబద్ధం కోరులనమాట. అంటే ఎప్పుడు అబద్దాలే మాట్లాడతారు. నాన్న పోలికలే. నాన్నకు గూడా ఇద్దరు పిల్లలంటేనే ఇష్టం. చిన్న అబ్బాయంటే అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే చేతగానివాడు, వెర్రివాడు, ఎప్పుడు నిజాలే చెప్తాడు. లౌక్యం తెలీదు అనుకుంటాడు. అప్పుడు ఇతను ఈ ఈ ఈయనేమనుకుంటాడు ప్లానేసాడు. మరి అంతే గదా! మరి. ఆయనేం జేశారు, ఆ ప్లానేంటి, మన ఇంట్లో దానిమ్మ చెట్లున్నాయి.
భలే పెద్ద దానిమ్మలున్నాయి మన ఇంటికి, మన చెట్టుకి. ఊర్లో ఇంతకంటే పెద్ద దానిమ్మలు ఎక్కడా దొరకవు. అవే మ్యాజిక్ దానిమ్మలు. అంటే మాంత్రికంగా శక్తులున్న దానిమ్మలని చెప్పేసి రాజుగారికిస్తే ప్రాపర్టీ అంటే అర్ధ ఆస్తి ఇచ్చేస్తున్నాడు. హాఫ్ ప్రాపర్టీ ఇచ్చేస్తున్నాడు. మరి అంతకంటే మంచి అవకాశం మనకెక్కడ దొరుకుతది అని చెప్పి పంపించేస్తాడు. ఫస్ట్ కొడుకుని పంపిస్తాడు. కొడుకు బయలుదేరాడు. ఇగ ఈ అబద్ధకోరులే గదా! వాళ్ళకి కూడా లౌక్యమే దెలుసు. ఇప్పుడు అక్కడికెళ్ళిన తర్వాత ఏమైంది? ఆహ్, హ్మ్, సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక పక్క నుంచి ఒక ముని వస్తున్నాడనమాట. "ఏంటి నాయనా ఇవి" అంటే, "ఇవి 2 కప్పలండి" అంటాడు. ఆయనకు చెప్పడం ఇష్టం లేదు. దానిమ్మలు తీసుకెళ్తున్నా, రాజుగారికి బాగు జేయడానికి తీసుకెళ్తున్నా, రాజుగారు బాగైతే పెళ్లి కుదురుతది. ఇవన్నీ చెప్పడం ఇష్టం లేక "కప్పలండి" అంటాడు. "ఓహ్! అవునా! సరే వెళ్ళు నాయనా" అంటాడు. వెళ్తాడు. జమీందారు దగ్గరికెళ్ళంగానే ఏంటి ఇవి అనంగానే దానిమ్మలు తీసుకొచ్చానని చూడంగానే అందులో కప్పలుంటాయి. కప్పలెగిరి రాణిగారి మీదకొస్తాయి. ఎప్పుడూ లేనిది నిద్రపోతూ ఉండే అంటే ఎప్పుడు ఈసరోగా ఉండే రాణిగారు కెవ్వున లేసి భయపడిపోయి వణికిపోతదింక. ఆమె స్థితి ఇంకా పాడైపోతది. ఇంక దానికి జమీందార్‌కి బాగా కోపమొచ్చి తరిమేస్తాడు. ఇంటికెళ్తాడు. రెండో కొడుకుని పంపిస్తాడు మళ్ళీ. రెండో కొడుకు మళ్ళీ అట్లానే బయలుదేరుతున్నప్పుడు మళ్ళీ ఈ ముని వస్తాడు. ముని రాంగానే "ఏంటయ్యా ఏంటి తీసుకెళ్తున్నావంటే" "2 పీతలండి" అంటాడు. సరే తీసుకెళ్ళు అంటాడు. దానిమ్మలని మాత్రం చెప్పట్లే. పీతలండి అనంగానే తీసుకెళ్ళమంటాడు. తీసుకెళ్ళమనంగానే ఎళ్తాడు. మళ్ళీ రాజుగారికి అక్కడ అదే జమీందారు దగ్గరికెళ్ళంగానే మళ్ళీ పీతలు చూసి తిట్టి పంపిస్తాడు. ఈళ్ళసలు బుద్ధి లేని వాళ్ళు అని. తర్వాత ఇక లాస్ట్ ఈ వాళ్ళ చిన్నబ్బాయి అంటాడు, "నేనెళ్తాను నాన్న" అంటే, నాన్న తిడతాడు. "నువ్వు అసలే బుద్ధి లేని వాడివి. నీకు లౌక్యం తెలీదు. లౌక్యం తెలీదు దానికంటే కూడా మీకు ఆహ్, హ్మ్, అబద్ధం చెప్పలేవు. నువ్వేమీ తెలీదు. నీకు చేత కాదు వెళ్ళకు" అంటాడు. "లేదు నేను ట్రై చేస్తాను" అంటాడు. సరే వెళ్ళు అని ఆ 2 దానిమ్మలు తీసుకెళ్తాడు. మళ్ళీ ముని కనిపిస్తాడు. "ఏమైందయ్యా" అంటే, "2 దానిమ్మ గింజలు తీసుకెళ్తున్నాను. ఇవి మ ఇవి మంత్రాలతో చేసినవేం కాదు. మా చెట్టువే. కానీ ఏ దానిమ్మ గింజలు తిన్నా రాణిగారు బాగవుతే అంతే కావాలి. అంటే జమీందారు కూతురు బాగవుతే అంతే కావాలి. ఇంతకు మించి ఏం గావాలి? పోనీ ఎందుకో అంతకు పనికొస్తది గదా! ఆవిడకంత బాలేదని వాళ్ళ నాన్న ఎంతో కుమిలిపోతున్నాడు గదా!" అని ఆ కథంతా చెప్తాడు ఆ మునికి. ముని "ఓహో! అలానా నాయనా! సరే నువ్వు మంచి జరుగుతుంది. నువ్వు మంచి కోరుకుంటున్నావు కాబట్టి మంచి జరుగుతుంది" అని చెప్పి బయలుదేరతాడు. "ఎళ్ళు నాయనా" అనంగానే వెళ్తాడు. వెళ్ళంగానే ఏమైంది? అక్కడికెళ్ళంగానే అనుకున్నది ఆయన భావన కరెక్ట్ కాబట్టి అక్కడికెళ్ళంగానే అతనికి ఆ దానిమ్మలిచ్చారు. ఆ యువరానికి ఒకటి తర్వాత ఒకటి దానిమ్మ గింజలు తింటూ, తింటూ వాళ్ళకి సరిగ్గా సెట్ అయిపోయింది. ఆ రోజు సాయంత్రం కల్లా సెట్ అయిపోయింది. ఇప్పుడు రాజుగారికి జమీందారు రాజు అంటున్నా జమీందారు అదే జమీందారు గారికి భయం పుట్టుకొచ్చింది. ఏం భయం? ఇప్పుడు కూతుర్నియ్యాలి ఈయనకి. అసలే ఈయన వెర్రివాగులోడులాగా ఉన్నాడు. అంటే ఎక్కువ లౌక్యం తెలియని అతనిలాగా ఉన్నాడు. సాఫ్ట్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఈయనకెట్లివ్వాలి? కూతుర్నివ్వాలంటే మరి కూతుర్నివ్వాలి, అర్ధరాజ్యం ఇవ్వాలి. ఆయనకున్న ప్రాపర్టీలో సగం ఆస్తి ఇచ్చేయాలి. కూతురు బాగోనప్పుడేమో చెక్ రాస్తా అన్నాడు. చెక్ రాసే టైమొచ్చేటప్పటికి ఇవన్నీ గుర్తొచ్చినియి. ఇప్పుడేం జేశాడు, సరే నువ్వు ఇట్లాగో తీసుకొచ్చావు గదా! నా ఈ జాగీర్దార్ ఈ ప్రాపర్టీ అంతా ఏదైతే ఉందో నాకు, ఇదంతా గూడా ఒక, ఒక పెట్టెలో పెట్టాను. ఆ పెట్టి తాళం చెవి ఎక్కడుంది అంటే, ఈ సముద్రం ఉంది గదా! ఒక 3 ఊర్లు దాటిన తర్వాత ఒక సముద్రం ఉంది గదా! ఆ సముద్రంలో ఒక గద్ద ఉంటది. ఆ గద్ద కాపలా కాస్తది అని చెప్తాడు. అంటే చూడండి ఎన్ని రకాల మనుషులున్నారు. ఒకళ్ళేమో అబద్ధాల కోరు. సొంత తండ్రే. అక్కడేమో డబ్బులున్నా గూడా ఇవ్వడం చాతగాని వాళ్ళు. మధ్యలో ముని గలిసాడు. ఎవరు? మన కోసం సహాయం చేయడం కోసం వచ్చినవాడు. రకరకాల మనుషులు మన చుట్టూ ఉంటారు. సో, ఇప్పుడేంటి ఆ జమీందారికేమో ఇతనికిచ్చి పెళ్లి జేయాలని ఇష్టం లేదు. కానీ ఎట్లా? మాటిచ్చాడు. మాట పోతది. ఎట్లా? అందుకనే ఎక్కడో ఏదో ఉంది. అది తీసుకురాపో ఒక గద్ద ఎక్కడో సముద్రంలో ఒక గద్దుంది. ఆ గద్ద కింద ఒక తాళం ఉంది. ఆ తాళం తీసుకొని రావాలి. ఆ తాళం తీసుకురావాలి అంటే ఇప్పుడు అదంతా ప్రయాణం జేయాలి. కానీ ఇతనేమన్నాడు? నా వల్ల అదే జమీందారు గారి కూతురు బాగైంది. అంతకంటే ఇంకేం కావాలి పోనీ కనీసం బెడ్ మీద కూర్చునే ఆమె, ఎప్పుడు పడుకునే ఆమె ఇప్పుడు బాగయింది. సరే బయలుదేరతాడు.
బయలుదేరి వెళ్తుండంగా తోవలో ఇతనికి మళ్ళీ తోవలో ఒక 3 ఊర్లు దాటిన తర్వాత సముద్రం ఉంది. ఆ 3 ఊర్లల్లో రకరకాల జనాలు కనిపిస్తారు. ఇట్లానే ఒకళ్ళు హెల్ప్ చేస్తామని, ఒకళ్ళు సహాయం జేసేవాళ్ళు. ఇంకంటే ఇది పెద్ద కథ. సహాయం జేసేవాళ్ళు, సహాయం చేయని వాళ్ళు, ఉన్నది లాక్కునేవాళ్ళు, లేనిది చెప్పేవాళ్ళు, రకరకాల మనుషులందరూ కనిపిస్తారు. అన్నీ దాటుకొని, దాటుకొని, దాటుకొని వెళ్ళి ఆఖరికి ఆ సముద్రం దగ్గరికెళ్తాడు. సముద్రం దగ్గరికెళ్ళంగానే అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ ఒక లాస్ట్ ఇంక చేరిపోతున్నాం మన స్టేజ్‌కి అనేటప్పటికి ఆ గద్ద దగ్గరికెళ్ళాలి గదా! మరి గద్ద దగ్గరికెళ్ళాలంటే ఒక ట్రాన్స్‌పోర్టేషన్ ఉండాలి. అంటే ఎవరో ఒకళ్ళు మనం తీసుకెళ్ళి అక్కడ బెట్టాలి. పెట్టినప్పుడు ఆహ్, ఆ హెల్ప్ చేసిన వాళ్ళకి మనం ఏదో ఒకటి ఇవ్వాలి గదా! మంచో, చెడో చెప్పాలి. కృతజ్ఞతలు చెప్పాలి. కృతజ్ఞతా భావంతో ఉండాలి. అందుకు ఎళ్ళక ముందే ఈ అబ్బాయి ఏం జేస్తాడు, నాయనా నువ్వు లేకపోతే నేను అటెళ్ళలేను. అక్కడొక రాక్షసుడు ఉంటాడనమాట. అంటే అతని పనేంటంటే ఇట్లా ట్రాన్స్‌పోర్ట్ చేయడమే. ఇటు పక్క నుంచి అటు పక్కకి తీసుకెళ్ళాలి గద్ద దగ్గరికి. గద్ద దగ్గరికెళ్తే ఎలాగో చచ్చిపోతాడని తెలుసు. పెద్ద గద్దది. కానీ అతని పనేంటి? నీకు హెల్ప్ చేయడం వరకే. బయలుదేరాడు. నీకు హెల్ప్ చేస్తాడు. కానీ ఇతనేం జేశాడు ఈ పిల్లవాడు, లౌక్యం లేదు అని మనం అనుకుంటాం గానీ, అన్నిటికంటే ముందు అతనికి చెప్పాడు, "నువ్వు ఇన్ని రోజులుగా నీ పని చాలా శ్రద్ధగా చేస్తున్నావు. నీ అంత ఉత్తముడు ఎవ్వరూ లేడు. ఎందుకంటే పనిని నువ్వు ధర్మంగా భావిస్తున్నావు." అనంగానే ఆ రాక్షసుడు మారిపోతాడు. అంటే ఏంటి, ఇన్ని రోజులు అందరూ అతన్ని రాక్షసుడిలాగే చూసారు గానీ, అతన్ని ఒక పని నిబద్ధత అంటే శ్రద్ధ ఉన్న ఒక వ్యక్తిలాగా ఎవరూ చూడలేదు. ఇతనికి చెప్పేటప్పటికి ఆ రాక్షసుడు కాస్త దేవతలాగా మారిపోయి నా శాపం విముక్తయిపోయిందని జెప్పి ఆ గద్ద దగ్గర తీసుకెళ్తాడు. ఆ గద్ద దగ్గర తీసుకెళ్ళంగానే మళ్ళీ జూడండి లౌక్యం అంటే ఏంటి? ఎలాంటి మనుషుల దగ్గర మనం ఎలా ప్రవర్తించాలి? అన్నది ఈ కథ బాగా ఎక్స్‌ప్లెయిన్ జేస్తది. అయితే అక్కడ మళ్ళీ ఎళ్ళిన తర్వాత ఆ గద్ద దగ్గరకెళ్ళి నీకు ఒక బాధ్యత అప్పగించారు. ఏంటి? కాపాడమని. నీ ప్రాణాలు పోతున్నాయని తెలిసినా, వచ్చేవాళ్ళు రకరకాల నలుగురు, 10 రకాల మంది వస్తారు అక్కడ. అందరూ ఆశతోటే తాళం చెవి కోసము అందరూ వస్తారు. రకరకాల మందొస్తారు. వాళ్ళందరినీ జయించాలి. వాళ్ళతో ఫైట్ చేయాలి. ఎనర్జీ తెచ్చుకోవాలి. కళ్ళు రెప్పలు వాలకుండా నువ్వు ఆ తాళం చెవిని దాచుకోవాలి. అంటే కాపాడుకోవాలి. నువ్వది ఎంత నిబద్ధతతో చేస్తున్నావు? అసలు ఎంత శుద్ధిగా చేస్తున్నావు? నేను 3 హ్మ్, ఊర్లు తిరిగాను. నీలాంటి వాళ్ళెవ్వరూ కనిపించలేదు. నువ్వు చాలా గ్రేట్ అసలు. నువ్వు ఇంత మంచి పని చేసినందుకు నాకు చాలా ఆహ్, నేర్చుకోవాలి నీ దగ్గర నుంచి అని చెప్పి, ఆ గద్ద కాళ్ళ మీద పడి దాన్ని పొగిడి అంటే సిన్సియర్‌గా పొగడం. మళ్ళీ ఉత్తిగా గాదు. సిన్సియర్‌గా పొగిడి, నీలాంటి వాళ్ళు వాళ్ళకి దొరకడం, కాపలాగా దొరకడం చాలా అదృష్టం అని చెప్పి అతను చెప్పంగానే, ఆ గద్ద కాస్త మళ్ళీ అది గూడా మారిపోద్ది. ఈ కథ మొత్తానికి ఆ తాళం చెవి తీసుకొస్తాడు. ఇక్కడికొస్తాడు. అంతలోపల ఈ యువరాణి ప్రేమిస్తది ఇతన్ని. ఇతనే వీరుడిలాగా కనిపిస్తాడు ఇతను. అన్నీ అయిపోయినాయి. హ్యాపీ ఎండింగ్. కానీ ఇక్కడ ఈ కథ మొత్తంలో సొంత ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేయాల్సొచ్చింది. అంటే ఏంటి? వాళ్ళని ఎదిరించాల్సొచ్చింది. వాళ్ళు అందరూ తప్పులు చేస్తున్నా, ఇతను మాత్రం తప్పు చేయలేదు. ఎదిరించాల్సొచ్చింది. అలానే లైఫ్‌లో మొత్తం అడుగడుగున మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మనని హెల్ప్ చేసేవాళ్ళుంటారు, మనని మోసం చేసేవాళ్ళుంటారు. కానీ మనం ఎప్పుడైతే ధర్మం అంటే ఎరుకలో ఉంటామో, కరెక్ట్ ఏంటి, తప్పేంటి అని ఎరుకలో ఉంటామో, ఒక మనిషి దగ్గరికెళ్ళినప్పుడు అది ఒక రాక్షసుడైనా కూడా మంచి ఉంటది, చెడు ఉంటది వాళ్ళలో మంచి మాత్రమే మనం ఎప్పుడు చూస్తామో అది అసలైన లౌక్యం. మనము ఈ ప్రపంచంలో బ్రతకాలంటే, సంసారంలో నిర్వాణ పొందాలంటే, ప్రతి మనిషిలో కూడా మనము మంచిని చూడాలి. చెడు ఉంటది. అందరిలో ఉంటది. తినలో గూడా చెడుందని తనకు తెలుసు. కానీ అతను ఫోకస్ చేసిందేంటి? అందరిలో మంచుంది. ఆ మంచి మీదే ఫోకస్ చేశాడు. అందుకనే ఆయన నిజం చెప్పినప్పుడు ఆ ముని ఎవరైతే మధ్యలో కనిపిచ్చాడో హెల్ప్ చేయబుద్దయింది. ఎందుకంటే మన భావన కరెక్ట్‌గా ఉంటే
హెల్ప్ చేయాలనిపిస్తది. నిజంగా అటుపక్క వచ్చేవాళ్ళు గూడా మంచిగా ఉంటే హెల్ప్ చేయాలనిపిస్తది. కానీ మన భావన మంచిగున్నా కొన్నిసార్లు మన చుట్టుపక్క వాళ్ళు మనల్ని లాగుదామనే ప్రయత్నిస్తారు. కానీ ఈ లాంగ్ రన్‌లో అంటే మన మొత్తం జీవిత కాలంలో చూసుకుంటే ఎప్పుడైనా సరే మనము మంచిగా అడుగు వేసుకుంటూ వెళ్తుంటే అడ్డంకులొచ్చినా మనము లౌక్యం అంటే మంచిది, చెడు 2 ఉంటాయి. ఎస్కేప్ అవ్వకుండా, ఆ సిట్యుయేషన్ నుంచి ఎస్కేప్ అవ్వకుండా, అందులో నుంచి ఏం నేర్చుకోగలుగుతున్నామో అని తెలుసుకుంటే, మన మేనిఫెస్టేషన్ ఆర్ మనం అనుకున్న ఈ కర్మ ఏదైతే అనుకుంటామో, కర్మ సిద్ధాంతం గాని, లేకపోతే ఆకర్షణ సిద్ధాంతం గాని, మీరు ఏ సిద్ధాంతాన్ని నమ్ముకుంటారో, అది తప్పకుండా తొందరగా అంటే ఇప్పుడు అతను ఎలాగో చేరుకునేవాడు. కానీ ఇలా చేసేటప్పటికి తొందరగా చేరుకునే శక్తిని పొందాడు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు మారిపోయారు. ఆ గద్ద, రాక్షసుడు అందరూ మారిపోయారు. మంచిగా అయిపోయి హెల్ప్ చేశారు. ఎందుకంటే ఇతను చాలా శుద్ధమైన మనసుతో ఉన్నాడు గాబట్టి, చెడు భావించలేదు కాబట్టి, నాకే రావాలి, నేనే ఉండాలి అని కాదు. జమీందారు కూతురు బాగవుతే చాలు అన్న ఉద్దేశంతో ఉన్నాడు. కానీ మనమేం జేస్తాం కోరుకున్నప్పుడు నాది. అంటే ఏంటి? నాకే కావాలి, నా దగ్గరే ఉండాలి, ఎవరి దగ్గర ఉండకూడదు. నేనే పర్ఫెక్ట్‌గా ఉండాలి. నా పిల్లలే బాగా చదవాలి. నా వాళ్ళకి ఉద్యోగం వచ్చేయాలి. వాళ్ళకి పెళ్ళిళ్ళయిపోవాలి. మంచి అమ్మాయి రావాలి. ఆ మంచి అమ్మాయికి కూడా ఇద్దరు చక్కగా నా పిల్లలందరూ హ్యాపీగా ఉండాలి. హ్మ్. వాళ్ళకి పిల్లలు పుట్టేయాలి. వాళ్ళకి ఉద్యోగాలొచ్చేయాలి. అప్పటిదాకా వాళ్ళ పెళ్ళిళ్ళయిపోయి వాళ్ళకి మళ్ళీ మునిమనవలు పుట్టేదాకా మనము అన్నీ కోరుకుంటూనే ఉంటాం. ఎప్పుడు గూడా అన్నీ మనకే మంచవుతే మనం మానవ జన్మ ఎత్తిందెందుకు? నేర్చుకునేదేంటక్కడ? సో, అందుకనే ప్రతి మనిషిలో మన చుట్టుపక్కనున్న వాళ్ళందరిలో మనని లాగేవాళ్ళుంటారు, మనని ఎత్తుకునే వాళ్ళుంటారు, మనని హెల్ప్ చేసేవాళ్ళుంటారు, మనని పక్క నుంచి మన ఎదురుగా బాగా మాట్లాడి వెనక్కెళ్ళి మాట్లాడుకునే వాళ్ళుంటారు. అట్లా రకరకాల మనుషులుంటే మనం చూడాల్సింది అందరిలో మంచిని మాత్రమే. ఎందుకంటే ఆ మంచే మనని ఉన్నత స్థితికి తీసుకెళ్తది. ఆ ఆస్తి అదంతా రావడానికి కారణం అవన్నీ జస్ట్ ఏంటంటే అవి రిజల్ట్ అంతే. అసలు పెద్ద పరీక్ష ఏంటి? అతను ధర్మ మార్గంలో ఉండి మంచి భావన అనేది శుద్ధిగా ఉంది తనకి. అందుకు వేరేవన్నీ ఈజీగా అవుతాయి. ఆ ఫస్ట్ వాళ్ళిద్దరిది అన్నలిద్దరిది భావన క్లియర్‌గా లేదు. అబద్ధం చెప్దామా? ఎగ్గొడదామా? వాళ్ళ నాన్నకైనా సరే. ఎగ్గొడదామా? ఇది చేద్దామా? అది చేద్దామా? ఈజీ రూట్ పట్టుకుందామా? ఈజీగా వచ్చేయాలంతే. ఏవో ఇంట్లో ఉన్న దానిమ్మ గింజలు ఇచ్చేసి జమీందారుగా ప్రాపర్టీ తీసేసుకోవాలంతే. అంతే ఈజీగా అయిపోవాలి. నాకేం కష్టపడకుండా అయిపోవాలి. అది. సో, ఎప్పుడైతే మనం ఆ ఎరుక తెచ్చుకుంటామో, ఎప్పుడైతే మనం ఆ తేడా తెలుసుకుంటామో, అప్పుడు మన భావనలు శుద్ధిగా అయ్యి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాం. అలాంటప్పుడు మనకి ఈ ఆకర్షణ సిద్ధాంతం అవసరం గూడా రాదు. మనకసలు అడగాలని గూడా అనిపిచ్చదు. అన్నీ అనుకున్నట్టే అవుతాయి. సో, మనం అడగాల్సిన అవసరం రాకుండానే విశ్వం మనకన్నీ అందిస్తది. ఎందుకంటే, మనం శుద్ధిగా ఉన్నాం గాబట్టి. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ కథ విన్నారు గాబట్టి చక్కగా ఇక మనం ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం.
ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని
మనకివ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరమంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలికగా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం.
మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయచిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో కానీ గత జన్మలలో కానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి,
ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి, శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు.
కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణలు కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి.
అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.